Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I am teaching English subject. Before the classes 2, we are explaining about A Legend of the Northland. It's a poem. Already I have explained the 4 stanzas. In the Legend of the Northland lesson, you have to see they have 2 characters, old lady and Saint Peter. So what are the 2 characters? Already I explained that, old lady and the Saint Peter. So in this you can see that, and one day, once when the good Saint Peter lived in the world below and walked about it is preaching just as he did, you know. So one day, ante okasari good Saint Peter lived in the world below. Ante చాలా మంది ఋషులు అలాంటి వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు వాళ్ళ యొక్క లైఫ్ ని లీడ్ చేసుకోవడానికి ఆ ఫ్యామిలీస్ నుంచి బయట వచ్చేసిన తరువాత వాళ్ళ లైఫ్ ని లీడ్ చేసుకోవడానికి ఒక్కొక్క ప్లేస్ కి వెళ్ళి వాళ్ళు దేవుడి గురించి కావచ్చు, వాళ్ళు తెలుసుకున్న మంచి విషయాల గురించి కావచ్చు, వాళ్ళు ప్రేయరింగ్ అనేది చేస్తూ అందరికీ తెలియజేస్తుంటారు. అలా ఇక్కడ ఒక వ్యక్తి walked about his preaching. Preaching is nothing but he need to explain others to the what is the thing is happening in the surroundings and how we need to learn about the good things. దాని గురించి అతను ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. Just as he did, you know. సో ఆ విధంగా ప్రతి ఒక్కరిని కూడా అతను తన మాటలతో తను ఏం చేసేవాడు, ప్రతి ఒక్కరికి ఆ ప్రీచింగ్స్ అనే ప్రేయర్స్ అనేది చెప్తూ ఉండేవాడు. He came to the door of a cottage in traveling round the earth where a little woman was making cakes and baking them on the earth. ఇక్కడ చూడండి, he came to the door of a cottage. ఇక్కడ మనం ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, he came to the door of the cottage. అంటే ఒక ఇంటి దగ్గరికి వచ్చాడు. ఫస్ట్ ఏం చేశాడు, ఒక ఇంటి దగ్గరికి వచ్చాడు. ఇంటి దగ్గరికి వచ్చి ఒక కాటేజ్ హౌస్ దగ్గరకు వచ్చి డోర్ దగ్గర ఇన్ ట్రావెలింగ్ రౌండ్ ద ఎర్త్ అంటే మొత్తం భూమిని మొత్తం చుట్టుకొని వచ్చేసాడు. అక్కడ ఒక హౌస్ ముందర వచ్చి ఒక కాటేజ్ లో నిలబడుకొని ఉన్నాడు. నిలబడుకొని చూడండి, వేర్ ఎ లిటిల్ ఉమెన్ వాస్ మేకింగ్ కేక్స్. అక్కడ ఒక ఆమె ఏం చేస్తుంది, షీఈస్ మేకింగ్ కేక్స్. సో మేకింగ్ కేక్స్ మీన్స్ షీ ఈస్ నథింగ్ బట్ షీ ఈస్ ఇన్ ద బేకరీ. ఇక్కడ ఉందామా, బేకరీలో ఉంది. సో అండ్ బేకింగ్ దమ్ ఆన్ ద హర్త్ అంటే అక్కడ వేడిగా ఆ యొక్క బేకింగ్ అంటే ఏమంటారు, ది మేకింగ్ బిఫోర్ ద కేక్. ది మేకింగ్ బిఫోర్ ద కేక్స్. సో ముందుగా కేక్స్ ని తయారు చేయడానికి ముందుగా అతను తీసుకోవడం అనేది జరిగింది. సో ఇన్ ట్రావెలింగ్ రౌండ్ ఎర్త్ అంటే మొత్తం ప్రపంచాన్ని భూమిని అంతా తిరుక్కొని వచ్చిన తర్వాత ఒక హౌస్ దగ్గర నిలబడుకొని అక్కడ చూస్తే ఒక ఆమె ఈ విధంగా కేక్స్ అనేది తయారు చేస్తూ ఉంది కదా, అండ్ బేకింగ్ దెమ్ ఆన్ ద ఎర్త్. అలాగే అండ్ బీయింగ్ ఫెయింట్ అండ్ ఫాస్టింగ్. ఫెయింట్ అంటే కళ్ళు తిరగడం. పాపం అతను అన్ని ఊర్లు తిరుక్కొని వచ్చేసాడు కదా, హీఈస్ ప్రీచింగ్ టు ద లార్డ్. సో హీఈస్ గెటింగ్ సమ్ ఫెయింట్ అంటే కళ్ళు తిరుగుతున్నా, అండ్ ఫాస్టింగ్. ఇంకొకటి అతను తెల్లవారు నుంచి కూడా ఏం కానీ ఫుడ్ తీసుకోకుండా. అండ్ ఫర్ ద డే వాజ్ ఆల్మోస్ట్ డన్ అంటే ఆల్మోస్ట్ డన్ అంటే ఏం మీనింగ్, నౌ ఇట్ ఈస్ ఇన్ ఈవినింగ్. ఏంటి ఇక్కడ, ఆల్రెడీ ఇట్ ఈస్ ఈవినింగ్ అంటే ఆల్రెడీ ఇది ఏమైంది, ఈవినింగ్. హీ ఆస్క్డ్ హర్ ఫ్రమ్ హర్ స్టోర్ ఆఫ్ కేక్స్. సో ఇక్కడ అతను అడిగాడు, ఏమనేసి అడిగాడు చూడండి, ఫ్రమ్ హర్ స్టోర్ ఆఫ్ కేక్స్. ఆ స్టోర్ లో ఉన్న కొన్ని కేక్స్ ని అతను అడిగాడు. అడిగిన వెంటనే టు గివ్ హిమ్ ఏ సింగిల్ వన్. ఆ యొక్క కేక్స్ అనేది తయారు చేశారు కదండి, ఆ కేక్ ని చూసి అతను ఏమన్నాడంటే టు గివ్ హిమ్ ఏ సింగిల్ వన్ అంటే నాకు ఒక్క కేక్ ని ఇస్తారా. సో ఐఎమ్ గెటింగ్ సో మచ్ ఆఫ్ ఫెయింట్. ఫెయింట్ అంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయి. అదే విధంగా ఐఎమ్ గెటింగ్ సో మచ్ ఆఫ్ ఫాస్టింగ్. నేను మార్నింగ్ నుంచి కూడా ఏమీ తినకుండా ఉన్నాను. సో నాకు చాలా ఆకలి కూడా వేస్తుంది. కాబట్టి హీ ఆస్క్డ్ హర్ ఫ్రమ్ హర్ స్టోర్ ఆఫ్ కేక్స్. ఆ స్టోర్ లో ఉన్న కేక్స్ లో ఏమన్నాడు, టు గివ్ హిమ్ ఏ సింగిల్ వన్. నాకు ఒకే ఒక్కటి, ఏమంటున్నాడు అతను, నాకు ఒకే ఒక కేక్ ని మీరు ఇవ్వగలరా అనేసి అతను చెప్పడం అనేది జరిగింది. సో ఆ మాట అడిగిన వెంటనే అతను చూడండి, సో she made a very little cake but has it baking lay. ఇక్కడ చూడండి,
సో షీ మేడ్ ఏ వెరీ లిటిల్ కేక్. అతనికి ఇవ్వడానికి ఆమె ఏం చేసింది, ఒక కేక్ ని తయారు చేసింది. సో షీ మేడ్ ఏ వెరీ లిటిల్ కేక్. అతనికి ఇవ్వడానికి ఆమె ఏం చేసింది, ఒక చిన్న కేక్ ని తయారు చేస్తుంది. బట్ యాజ్ ఇట్ బేకింగ్ లే, ఎప్పుడైతే అది తయారవ్వడానికి బేక్ అవుతూ అంటే అక్కడ ఏమవుతుంది, ప్రిపేర్ అవుతూ ఉందో ఆ యొక్క వేడిలో, షీ లుక్డ్ అట్ ఇట్, అంటే దేని లుక్ చేసింది, అక్కడ ఆ కేక్ తయారవుతుంది కదా, ఆ కేక్ ని చూసినప్పుడు, అండ్ థాట్ ఇట్ సీమ్డ్, అంటే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన అంటే, టూ లార్జ్ టు గివ్ అవే. టూ లార్జ్ అంటే చాలా పెద్దదిగా అనిపిస్తుంది. అతను ఒక చిన్న కేక్ ఇమ్మన్నాడు, అంటే ఒక సింగిల్ కేక్ ఇమ్మన్నాడు కదా. సో ఆమె ఏమనుకుంటుంది ఇక్కడ, టూ లార్జ్ టు గివ్ అవే అంటే ఆ కేక్ ని చూస్తుంటే ఆమెకి ఏమనిపిస్తుంది, ఇది చాలా పెద్దదిగా ఉంది, దీన్ని ఎలా ఇచ్చేది నేను, అసలు ఇంత పెద్దదాన్ని నేను ఎలా ఇవ్వగలను అనేసి ఆమె ఇక్కడ ఫీల్ అవుతుంది. ఎవరు ఫీల్ అవుతున్నారు, షీఈస్ మేకింగ్ ద కేక్స్. ఆమె ఈ విధంగా ఫీల్ అవుతుంది. అయ్యో ఏంటి, తయారు చేసినప్పుడు చాలా చిన్నగా ఉంది, బట్ ఇది తయారైన తర్వాత బేకింగ్ అవుతున్నప్పుడు ఎలా ఉంది, అక్కడ స్టోర్ అవుతున్నప్పుడు ఇట్స్ లుకింగ్ వెరీ లార్జ్, అంటే చాలా పెద్దగా ఉంది. ఎందుకు ఇలా పెద్దగా ఉంది అనేసి ఆమెకి చాలా మనసు ఒప్పుకోలేదు. అంటే చూస్తూ చూస్తూ ఊరికే, అంటే డబ్బులు తీసుకోకుండా ఒక వ్యక్తికి ఇంత పెద్ద కేక్ ఇవ్వాలా అని తన మైండ్ లో ఒకటి పడిపోయింది ఆమెకి. చూడండి, therefore she needed another and still a smaller one. ఇక్కడ చూడండి, ఆమె ఏం చేసింది, ఇంకొకటి ఆ కేక్ ని పక్కన పెట్టేసి ఏం చేసింది, ఇంకొక కేక్ ని తయారు చేసింది. అండ్ స్టిల్ ఏ స్మాలర్ వన్, అంటే ముందు చేసిన దానికంటే చాలా చిన్న కేక్ ని తయారు చేయాలనుకునింది. అంటే ముందు తయారు చేసిన కేకే కాకుండా ఇంకా చాలా చిన్న కేక్ ని తయారు చేయాలనుకునింది. బట్ ఇట్ లుక్డ్ వెన్ షీ టర్న్డ్ ఇట్ ఓవర్ as large as the first had done. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఆమె చూసిందో ముందుగా, అంటే ఈ కేక్ కంటే చూడండి, లుక్డ్ వెన్ షీ టర్న్ ఇట్ ఓవర్, అంటే అది అయిపోయిన తర్వాత, ఆ కేక్ మొత్తం అయిపోయిన తర్వాత, has large as the first had done, అంటే ఫస్ట్ చేసిన దానికంటే ఇది ఇంకా చాలా పెద్దగా ఉందంట. ఆమె యొక్క ఫీలింగ్ చూడండి, ఫస్ట్ ఒక కేక్ చేసింది, ఆ కేక్ చాలా పెద్దగా ఉందని పక్కన పెట్టేసింది. అగైన్ షీ టుక్ ద అనదర్ కేక్, అంటే ఆ కేక్ చాలా పెద్దగా ఉంది, దాన్ని ఎలా ఇవ్వడం అని వదిలేసింది. మళ్ళీ నెక్స్ట్ ఇంకో కేక్ తయారు చేసింది. ఆ కేక్ ని చూస్తే ఆ ముందు కేక్ కంటే ఈ కేక్ చాలా పెద్దగా ఉంది అనేసి చాలా బాధపడింది ఆమె. సో ఎలా దీన్ని ఇవ్వడం అనేసి. సో ఇక్కడ ద గుడ్ సెయింట్ పీటర్ కి ఎంత ప్రొవోక్ చేస్తుంది చూడండి, ఎంత కోపం తెప్పిస్తుందో. సో హూ ఇస్ షీ, ద ఓల్డ్ లేడీ. సో ఈ యొక్క స్టాండర్డ్స్ అనేది మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.